ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్, మహాభగల్ అఘోరా తాంత్రిక్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవం. సర్పదోషం, ఈ మాట వింటూ ఉంటామండి. ఈ సర్పదోషం అంటే ఏమిటి? సర్పదోషం నుంచి బయటపడటానికి ఏమైనా విధి విధానాలు ఉన్నాయా? ఎందుకంటే సర్పదోషం ఉందండి, ఇన్ని పూజలు చేయించుకోండి, ఇన్ని హోమాలు చేయించండి అంటే ఒక్కొక్కసారి కొంతమంది చెప్పేది ఏమిటంటే అది లక్షల్లో కూడినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. లక్షల్లో చెప్పారండి, అంత స్తోమత మనకి అందరికీ ఉండదు కదండి. అసలు అంత లక్షల్లో పెట్టి చేసేటటువంటి పరిస్థితి ఉంటుందా? సింపుల్గా కూడా దీని నుంచి బయటపడే విధానం ఏదైనా ఉందా? ప్రేక్షకులకు ఉపయోగపడేలాగా ఏదైనా చెప్తారా? సంతోషము తల్లి. ఈ అసలు మనకు సర్పదోషం ఎలా వస్తుందో కొన్ని విధానంలో ఇవాళ నేను కేవలము మాటతో చెప్తున్నాను. నెక్స్ట్ టైం ఇదే వీడియోలో మీకు గ్రంథంలో ఉండేటువంటి ప్రూఫ్ తీసుకువచ్చి కూడా నేను చూపిస్తాను. మార్జల శునక తాడన చైవ గురు వృద్ధ శిశు గోమహిషి. గురువుని కానీ వృద్ధుణ్ణి కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి, వీళ్ళని తిట్టిన, గృహ దహనే నవ ఒక ఇల్లుని కాలపెట్టేసిన, వ్యభిచార క్రియాది తెలిసి తెలవక భర్త కాకుండా పరపురుషుడితో సంగమం చేసిన అదొకటి, సర్పాలను చంపిన, కాల్చేసిన, తెలిసి తెలవక వాటిని కాలి చేసిన, ఇంకొకటి ఏంటి అని అంటే తల్లి మామూలుగా కుక్క పోతూ ఉంటే మనం రాయి తీసుకొని కొడతాం, అది కూడా సర్పదోషం. అవునా? అంటే పాములకి సంబంధించి చేసిందే అని అనుకుంటూ ఉంటారు, వాటిని హింసించటమే అనుకుంటారు. కాదు, ఇన్ని విధానాలు ఉన్నాయి. మీరు లలిత సహస్రనామాన్ని ఆచరిస్తారా? పంచయజ్ఞ ప్రియ అనే ఒక శ్లోకం వస్తుంది, శ్లోకమే వస్తుంది మనకు. అవునా? దీనికి సర్పదోషానికి ఈ పశువులకి ఏంటిదో మీకు ఒకటి చెప్తాను. దేవత క్రియాధిలో మనకు మంత్రం ఉంది. సత్యవా ఏ తే మహాయజ్ఞ సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతి దేవయజ్ఞం పితృయజ్ఞం బ్రహ్మయజ్ఞం భూతయజ్ఞం మనుష్యజ్ఞ. ఈ 5 యజ్ఞాలు ఉన్నాయి. ఆ 5 యజ్ఞాల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన 5 యజ్ఞాల్లో ఒకటి భూత యజ్ఞంగా తీసుకున్నాం. 5 యజ్ఞాలు అమ్మవారికి ఇష్టమే. ఈ భూత యజ్ఞం అంటే ఏంటి తల్లి? ఏదో భూతాలను తీసుకుపోయి మనం హోమంలో వేయడము అవి కాదు, లేదా భూతాలకు చేసేది కాదు. భూత యజ్ఞము అంటే పశువులకు భోజనం పెట్టడము. ఇప్పుడు ఒక శునక ఉందమ్మా, మన ఇంట్లోకి వచ్చింది, తల్లి నాకు ఒక ఏసీ రూమ్ కావాలని అడుగుతుందా? అది అన్ని పాలు చుక్కలు కానీ అంత చిన్న కనీసం ఆ పాల చుక్క ముద్దన్నమైనా మనల్ని అడుగుతుందా? అడగదు. పాపం పిచ్చిది ఇలా చూస్తూ ఉంటది అంతే. అవి శునక ఆవైనా సరే ఇంటి ముందుకు వచ్చి మనల్ని చూస్తుంటది, కనీసం దానికి ఒక అరటి బండన్న పెడతారేమో అని. అవునా? భూతయజ్ఞంలో ఆ లలిత, షోడశి, లక్ష్మి ఇట్లా ఎన్నో సకలాది దేవతలకు భూతయజ్ఞం చేస్తే ఎంతో ఇష్టకరమైంది. అలాంటిది మనం అక్కడ శునకను కొట్టినందుకు ఆ అమ్మవారికి ఆగ్రహం వచ్చినట్టే కదా. అందులో స్త్రీలో ఉన్నటువంటి దేవత కూడా నాగజాతి కూడా ఉంది. అవునా? నాగరాణి కింద. అందుకోసం ఏంటి అంటే వీటిని కూడా హింసించిన సర్పాలకు కోపం వచ్చి మనల్ని పట్టుకుంటాయి. ఓకే, ఇది మనకు పూర్తిగా సంకల్ప విధానంలో ఉంది. తర్వాత బ్రాహ్మణ ఛేదన తాడనాధికం, ఒక బ్రాహ్మణ్ణి తిట్టిన, కొట్టిన, ఇలాంటివి ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా వీటికి మనకు సర్పదోషానికి సంబంధించిందే ఉంటుంది. మీరు అన్నట్టుగా పూర్వం ఒక గ్రంథం ఉంది తల్లి, దీన్ని మొత్తం ఒక 6 దగ్గరనే ఉన్నది. 6లో నేను ఒకరిని. ఆ గ్రంథం ఉండడం ఇది సంపూర్ణ కాలసర్పదోష నివారణం తల్లి, సంపూర్ణంగా కాలసర్పదోష నివారణము. ఇది నిజంగా చెయ్యాలంటే 41 రోజులు మనం దీక్ష ఎట్లయితే తీసుకుంటామో అలా తీసుకొని చేసేది. దీనికి దగ్గరలో మనకు 3 నుంచి 5 లక్షల మధ్యలో ఖర్చు వస్తుంది ఈ 41 రోజులకు. అదేంటి అని చెప్పేసి ఆలోచిస్తే దాంట్లో ఉన్న క్రియలో, ఆ పుస్తకంలో ఉన్న క్రియలో మొట్టమొదటిగా మనం సేకరించవలసింది 4 దారుల మట్టి. 4 దారులు అంటే ఐడియా ఉందారా? చౌరస్తా అంటే ఏనుగు తొక్కిన మట్టి కావాలి.
గుర్రము తొక్కిన మట్టి కావాలి, రథశాల అంటే ఐడియా ఉంది కదా, ఒక దేవాలయంలో పెట్టిన రథం ఏదైతే ఉంటుందో దాని కింది మట్టి కావాలి, పుట్టమన్ను, గోశాల ఆవు కింది మట్టి. ఇవన్నిటిని సేకరించాలంటే ఇప్పుడు మామూలుగా గుర్రం దగ్గరికి వెళ్ళి ఆ మట్టి తీసుకుందా అంటే వీడేదో చెడు చెయ్యాలనుకుంటున్నాడు అందుకే మట్టి తీసుకుంటున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. ఏనుగు మట్టి అడిగినా ఇవి సాధించడానికి మనకు కష్టమవుతుంది. ఇవి తీసుకువచ్చి వీటిని ఏంటి అని అంటే స్నానాధిక ప్రక్రియలను వాడాలి. ఈ దోషం పోవాలంటే దానికి ఒక సంకల్పం చెప్పేసేసి మీరు స్నానం చేసేటప్పుడు ఆ మట్టిని సబ్బు లెక్క ఒంటికి రాసి నీళ్లు పోసుకోవాలి. మళ్ళీ ఒంటికి సబ్బు రాయొద్దు ఈ పూజలు అయిపోయే వరకు. ఈ మట్టితో అవుతుంది. తర్వాత రెండవది జామాకు. అత్తిపత్తి అంటే తెలుసా మీకు? టచ్ మీ నాట్ అని అంటాం ఇంగ్లీష్లో. ఆ ఆకు, శ్రీకాంచన వృక్షము, వేప, బావిలాకు, ఇలా ఇంకొన్ని ఆకులు కూడా ఉన్నాయి. ఈ ఆకుల్ని రోజుకొకటి చొప్పున, ఇది మట్టి మృత్తికా స్నానం అంటారు. ఈ మృత్తికా స్నానం అయిపోయిన తర్వాత పత్రి అధిక స్నానము అంటారు. ఈ రోజు కూడా ఒక్కొక్క ఆకును తీసుకువచ్చి వాటిని పేస్ట్గా అంటే బాగా దంచైనా లేకపోతే మిక్సీ అయినా పట్టేసి ముద్ద అవుతుంది కదా, ఆ ముద్దలతో స్నానం చేయించాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత ఈ స్నానాధికం సంపూర్ణం అయిపోయిన తర్వాత ఇప్పటి నుంచి మనకు ఇంకొన్ని ఘడియలు ప్రారంభం అవుతాయి. ఏంటి? ఈ మండపారాధన చేసే బ్రాహ్మణుడు ఎవడైతే ఉన్నాడో ఆ బ్రాహ్మణుడికి పూజ ఉంటుంది. తర్వాత తల్లిదండ్రుల పూజ ఉంటుంది. తర్వాత వృద్ధ దంపతుల పూజ ఉంటుంది. వృద్ధ దంపతుల తర్వాత ముత్తైదు పూజ ఉంటుంది. ముత్తైదు పూజ అయిపోయిన తర్వాత ఈ పూజ ఎవరైతే ఆచరిస్తున్నారో భిక్షాయాటనకు ఒకరోజు వెళ్ళిపోవాలి బయటికి. ఆ వచ్చినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకువచ్చి వీడు వండేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అన్న పూజ ఆచరించాలి. ఎంత పెద్ద క్రతువు ఉందండి. అందుకనే అంటే ఈ జంతువుల జోలికి వెళ్లకుండా ఉండటం ఉత్తమం. ఈ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనపడింది కదా అని హింసించేయకుండా బాబోయ్ దాన్ని నివృత్తి చేయడం చాలా చాలా కష్టం. చాలా కష్టం. తర్వాత ఇది అయిపోగానే నవనాగ కన్య పూజ అంటారు తల్లి. ఆఖరి ఘట్టంలో ఉంటుంది ఇది. ఈ ఆఖరి ఘట్టంలో నవనాగులు అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, అంటే ఐ మీన్ 1 నుంచి రజస్వల కాని పిల్లల వరకు 9 years లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకువచ్చి కూర్చోబెట్టి వాళ్ళకు బట్టలు, పువ్వులు, పండ్లు, కాటుక అవన్నీ తీసుకొచ్చి పెట్టాల్సిందే. మొదలు వేద పండితుల దగ్గర మనం ఎప్పుడైతే మండపారాధనలో కూర్చోబెట్టిన అయ్యగారి దగ్గర నుంచి మిగిలిన చెప్పిన వాళ్ళందరికీ ఖచ్చితంగా బట్టలు తీసుకోవాల్సిందే. అందుకనే ఇంత ఖర్చు అవుతుంది. అదొకటి. ఇక అయిపోయిన తర్వాత ఆఖరి రోజున హోమం చేసేసి దగ్గరలో 50 మందికి ఖచ్చితంగా అన్నదానం చెయ్యాలి. ఇది అసలు విధానంతో చేసి మాకంత స్తోమత లేదు అన్న పక్షాన ఏమిటండి? స్తోమత లేదు అన్న పక్షంలో రెండవది సామూహికంగా కాదు, సామూహికంగా కాకుండా నీ సహస్రాలతో ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టలో పాల్గొనాలి. విగ్రహ ప్రతిష్ట అది కూడా శక్తి లేని వారు తల్లి ప్రతి మంగళవారం రోజు మీ సమీపంలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళేసి మంగళవారం రోజున సాయంకాలంలో, ఉదయం కాదు సాయంకాలంలోనే, ఎందుకనంటే ఈశ్వరుడి యొక్క వంశానికి ప్రదోషాకాలం అంటే ప్రీతి. ఇప్పుడు సంకష్టం వచ్చింది తల్లి, మనం ఎక్కువగా ఎప్పుడు చేస్తాము పూజ? ప్రదోషంలో. మన మాస శివరాత్రి వచ్చింది, ఎప్పుడు చేస్తున్నాము ముఖ్యాభిషేకం? ప్రదోషంలోనే. సోమ ప్రదోషము, సోమవారం కూడా మనం స్వామి వారికి ప్రదోషాభిషేకం ఆచరించాలి. అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సాయంకాలంలో సుబ్రహ్మణ్యానికి అభిషేకం ఆచరించాలి. అది కూడా ఎలా అంటే పంచామృతాలు, 3 రకాల పండ్ల రసాలు, గంధ భస్మాలు, అగరవత్తులు, స్వామివారికి వస్త్రము, ఇవన్నీ తీసుకొని పోయి మనం వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి ఒకటి బౌల్ లాంటిది తీసుకుపోవాలి. తీసుకుపోయి అది స్వామివారి దగ్గర పెట్టేసి మనం అభిషేకం చేసిన ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆ తీర్థం తీసుకువస్తాం కదా, పక్క వాళ్ళకి ఇవ్వకూడదు, సంపూర్ణంగా మనమే తీసుకోవాలి. ఈ సర్పదోషం ఎవరైతే ఉందో వారు మాత్రమే ఆ తీర్థం తాగాలి. ఇంకొకటి, చాలా మంది పుట్టల దగ్గర అరటిపండు పెట్టేస్తారు. సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి అరటిపండు పెట్టేస్తారు, కానీ
సుబ్రహ్మణ్యానికి అరటి పండు నిషేధించినటువంటి పండు. ఇది కేవలము స్వామివారికి గింజ ఉండే పండు మాత్రమే నైవేద్యం పెట్టాలి. గింజ లేని పండు ఆయన తినడు, దాన్ని పట్టించుకోడు. అవునాగా? గింజ ఉండే పండు ఆయన తింటాడు కానీ గింజ లేని పండుని పట్టించుకోడు. అందుకోసం అరటిపండు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసిన రోజు ప్రారంభం నుంచి సంవత్సరం వరకు వీరు సంపూర్ణంగా అరటిపండుని పక్కకు పెట్టేసేయాలి. సంవత్సరం వరకు ఈ యొక్క అరటిపండుని తినకూడదు. అది అసలు ముఖ్య విధానం. ఇదొకటి. తర్వాత ఏదన్నా ఆలయాలలో ఏదన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇప్పుడు శ్రీకాళహస్తి ఉంది, కాళేశ్వరం, ఇలా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే కేవలం మనకు 3 నెలలు రెమెడీ మాత్రమే ఇస్తుంది తల్లి. కాకపోతే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కావాలంటే స్కందమాసంలో, స్కంద షష్ఠి మార్గశిర మాసంలో వస్తుంది. అప్పుడు ఎవరైనా సంప్రదించినటువంటి ఎడల మీకు చేయాల్సింది కూడా చేస్తారు. ఈ నైవేద్యం పెట్టేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మనకు సర్పదోషంలో ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి దోషాలను తీసేవారిని కలవండి. స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. అద్భుతంగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.